ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి జరుగుతున్న ఈ జనసంకారం పాదయాత్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని విజ్ఞప్తి చేయని చెప్పని కోరుతూ ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబడుతూ జరుగుతుంది. ఈ సభకి సిపిఎం పార్టీ సెంట్రల్ సిటీ కార్యదర్శి రమణ గారిని అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. సోదరులారా, పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యలను పక్కన పెట్టి ప్రజల మీద భారాలు మోపిన 8 సంవత్సరాలు బీజేపీ పాలన చూసాం. 4.5 సంవత్సరాలు వైసీపీ పాలన. కమ్యూనిస్టులుగా వామపక్ష పార్టీలుగా మేము నిర్వహించిన పోరాటాలు కూడా మీకు తెలుసు. మరి ముఖ్యంగా ఈ కాలంలో విజయవాడ ప్రజలకు ఏం అభివృద్ధి జరిగింది, ఎమ్మెల్యేలు ఎంత అభివృద్ధి అయ్యారు. దేశాన్ని ముంచినటువంటి బీజేపీని అలాగే మన రాష్ట్రాన్ని వంచినటువంటి వైసీపీ పార్టీలని గద్దెదించాలని చెప్పి సిపిఎం జనశంకారావం పూరించింది విజయవాడ సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో. కాబట్టి వారికి చేస్తున్నటువంటి ప్రజల కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులుగా సిపిఎం చేసేటటువంటి శంకారావానికి సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో సంఘీభావం తెలియజేస్తాము. ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, నోట్లతోటి ఓట్లు కొనుక్కోవాలనేటటువంటి తెలుగుదేశం లేకపోతే వైసీపీ లాంటి పార్టీల్ని రాబోయేటటువంటి కాలంలో గద్దెదించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాము. ముఖ్యంగా సింగనగర్, పాయికాపురం లాంటి ప్రాంతాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, కమ్యూనిస్టులు కార్పొరేటర్లుగా ఉన్నటువంటి రోజుల్లో లేకపోతే పశ్చిమ నియోజకవర్గం ఒకనాడు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగనగర్ ప్రాంతానికి ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందంటే ఆ రోజున కమ్యూనిస్టులు చేసినటువంటిది ఒక శాసనసభ్యులుగా సుబ్బరాజు గారు. అలాగే ఈ ప్రాంతంలో కార్పొరేటర్లుగా తమ్మిన దుర్గారావు, సిహెచ్ బాబురావు, అలాగే శ్రీదేవి గారు, తమ్మిన దుర్గా గారు, శివలీల గారు, ఈ కమ్యూనిస్టు పార్టీలకు చెందినటువంటి కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహించినటువంటి సింగనగర్, పాయికాపురం ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలోనే జరిగాయి. ఒకనాడు ఊరు శివారుగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పద్ధతిలో ఆ రోజున మేయర్గా టి వెంకటేశ్వరరావు గారు, అయితా రాములు గారు, లంకా గోవిందరాలు గారు వీరు ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో ఆ రోజున కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజానికానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, ఎన్నికలు వచ్చినప్పుడు నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని తర్వాత సమస్యలు మనల్ని అడిగితే ప్రజలు ఎవరన్నా ప్రజాప్రతినిధులు ఏమంటా ఉన్నారు, ఎమ్మెల్యేలు మాకు మీరు ఊరికినే ఉచిత రీతిన మాకు ఓట్లు వేశారా అని చెప్పి ఎదురు ప్రశ్నించేటటువంటి పరిస్థితి వల్ల మన ఎమ్మెల్యేలని కార్పొరేటర్లను చూస్తూ ఉన్నాం. అందువలన రాబోయేటటువంటి కాలంలో ప్రజల పక్షాన ప్రజలతోటి కలిసిమెలిసి పనిచేసేటటువంటి కమ్యూనిస్టుల్ని ఆదరించాలని చెప్పి నగర ప్రజానికానికి ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా జనశంకారావం చేసేటటువంటి సిపిఎం కార్యక్రమం ప్రజల చెంతకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా రాబోయేటటువంటి కాలంలో మరి బాబురావు గారు అలాగే వారి నాయకత్వం అంతా కూడా కృషి చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని చెప్పి సిపిఐగా ఆకాంక్షిస్తాం. మోడీ గారు 2 సార్లు గెలిచారు, మళ్ళీ 3వ సారి గెలిపించమన్నారు. 2 సార్లు గెలిస్తే గ్యాస్ సిలిండర్ 400-1200 అయింది. 3వ సారి గెలిస్తే 2000 చేస్తారా? అందుకు గెలిపించాలా? పెట్రోల్ 50 రూపాయలు 110 చేశారు. మళ్ళీ 3వ సారి గెలిస్తే 200 చేస్తారా? అందుకు గెలిపించాలా? 2 సార్లు గెలిచారు, విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారు. ఈసారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తారా? దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు భజన చేస్తున్నారు. 5 ఏళ్ల నుండి జగన్మోహన్ రెడ్డి గారు సాగిలపడి రాష్ట్రాన్ని కేంద్రానికి మోడీకి తాకట్టు పెట్టారు. అందుకే వీళ్ళ ముగ్గురు ఒకటే దారి. అందుకే మేము పిలిపిస్తున్నాం, బీజేపీని ఓడించండి. బి అంటే చంద్రబాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళ ముగ్గురు బీజేపీ సంకన ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఓడిస్తేనే రాష్ట్రానికి విముక్తి. అందుకే వామపక్షాలు లౌకిక శక్తుల్ని గెలిపించమంటున్నాం. విజయవాడ అంతకుముందు తెలుగుదేశం, ఇప్పుడు వైసీపీ, 10 ఏళ్ళు బీజేపీ. ఏం ముద్రించారు? విజయవాడ నగరంలో అధోగతి పాలయ్యింది. నాయకులు బాగుపడ్డారు తప్ప విజయవాడ బాగుపడలా. కనీసం ఒక్క ప్రాజెక్ట్ ఉందా విజయవాడలో? పని చూపించే ఒక్క పరిశ్రమ ఉందా? ఐటీ రంగం ఉందా? రాజధాని అమరావతి ఉందా? ఫ్లైఓవర్ బ్రిడ్జీలు ఉన్నాయా? ఏం చేశారు విజయవాడకి? కులాల కుంపట్లో రాజేసి మీరు బాగుపడ్డారు.
అందుకే ఇటువంటి పార్టీలకి విజయవాడలో ఓట్లు అడిగే హక్కు లేదు. మేం చెప్పడం కాదు, వైసీపీ వాళ్ళే ఇప్పుడు 2 చోట్ల ఎమ్మెల్యేలు గెలిచారు, 2 చోట్ల మా ఎమ్మెల్యేలు పనికిరారని వాళ్ళే చెప్పేశారు. పశ్చిమంలో ఇప్పుడు ఎమ్మెల్యే లేరు, సెంటర్లో ఇప్పుడు ఎమ్మెల్యే లేరు. జనం తిరస్కరించడం కాదు, వైసీపీ అధిష్టాన వర్గమే తిరస్కరించిందంటే ఎన్నికల ముందే మేము 2 నియోజకవర్గాల్లో చేతులు ఎత్తేసామని వాళ్లే చెప్పుకుంటున్నారు. అందుకే మనం చూసాం విజయవాడలో భూ కబ్జాదారులు. మనకు కావాల్సింది ఈరోజు విజయవాడని మనం విజయవాడ మారుద్దాం అనే నినాదంతో విజయవాడ నిర్లక్ష్యానికి గురైంది, వివక్షతకు గురైంది, అన్యాయానికి గురైంది. విజయవాడని గెలిచే నాయకులు పట్టించుకోలేదు. విజయవాడలో బాగుపడిందంటే విజయవాడలో కమ్యూనిస్టులు ఉన్నప్పుడే పన్నులు పెంచకుండా పరిపాలన చేశాం. ఈ సింగనగర్ పాయకాపురానికి కృష్ణానది నీళ్ళు ఇచ్చాం, పట్టాలు ఇచ్చాం, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కట్టించాం, బుడమేరు వంతెన కట్టించాం. మీరేం చేశారు? స్వాతంత్ర సమరయోధుల భూములు మొదలుకొని అన్ని భూముల్ని దొరికినట్టుగా 2 పాలనలో కబ్జా చేశారు. ఇవాళ ఇసుక కనబడితే చాలు నాయకులు వాలిపోతున్నారు, కోట్లు గడిస్తున్నారు. వీళ్ళ మనకు కావాల్సింది. అందుకే దీనికి భిన్నంగా విజయవాడలో మీరు ఒకసారి తెలుగుదేశాన్ని చూశారు, వైసీపీని చూశారు, శాసనసభ్యులుగా కమ్యూనిస్టులను చూడండి. నీతివంతంగా ఉండేవాళ్ళని, పోరాడేవాళ్ళని, పనితనంతో చేసేవాళ్ళని ఈ రాబోయే ఎన్నికల్లో గెలిపించండి. దాంతోపాటు ప్రజా సమస్యల మీద పోరాడదామని చేస్తున్నాం. వాళ్ళు ఎలా ఉన్నారు? నాయకులు చొక్కాలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారు. ఇటు లేదు అటు లేదు. చేరే వాళ్ళకి సిగ్గు లేదు, చేర్చుకునే వాళ్ళకి అంతకంటే సిగ్గు లేదు. వాళ్ళు కాదు మనకు కావాల్సింది. ఇవాళ ఫ్యాన్కి ఓటేసినా, సైకిల్కి ఓటేసినా, గ్లాస్కి ఓటేసినా వెళ్ళేది మోడీ గారి ఖాతాకే. వీళ్ళు 3 మోడీ గారిని బలపరుస్తారు. అందుకే మీరు వేసిన ఓటు వృధా అయిపోతుంది. మీ ఓటుకి విలువ కావాలంటే డబ్బుతో కాకుండా నీతివంతంగా పనిచేసే కమ్యూనిస్టుల్ని ఆదరించండి అని విజ్ఞప్తి చేస్తూ ప్రజా సమస్య పోరాటం సాగిస్తాం. ఈ జెండాలు అందరూ పట్టుకోవాలి. జెండాలు సాగర్ రాబోయే ఎన్నికల్లో ఈ విజయవాడ నగరాన్ని కబ్జాకోర్ల నుండి ముక్తి చేసి స్వేచ్ఛాయుతమైనటువంటి విజయవాడ కోసం ఈ నగరంలో ఉన్న ప్రతి పౌరుడు గుండెల మీద చేసుకొని నిద్రపోయే విధంగా ప్రశాంతమైనటువంటి నగరాన్ని, ఒక స్వచ్ఛమైన స్వేచ్ఛాయుతమైనటువంటి మన విజయవాడ, ఇది మన బెజవాడ అనుకునేటువంటి ఒక ప్రశాంతమైనటువంటి నగరాన్ని రూపొందించడమే కమ్యూనిస్టుల కర్తవ్యం. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ బలంగా ఉన్నప్పుడు, కార్పొరేషన్లో కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడు పేదవాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలు కమ్యూనిస్టుల కార్పొరేషన్ని మర్చిపోవటం లేదు. అందువలన ఇప్పుడు ఈ కాలంలో, ఇటీవల కాలంలో ఎక్కడ ఖాళీ భూములు దొరికినా, లేకపోతే ఎక్కడ వివాదాలు వచ్చినా వాటన్నిటిలో జొరబడి భూములన్నీ కబ్జా చేయటం, పేదవాళ్ళ ఇళ్లని లేపేసేయటం, వాళ్ళకి అసలు నిద్ర లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నీ కూడా వెలుగు తీసుకొచ్చి ఇటువంటి కబ్జాకోర్ల నుండి విజయవాడ నగరాన్ని విముక్తి చేసి స్వచ్ఛమైనటువంటి, స్వేచ్ఛాయుతమైనటువంటి, ప్రశాంతమైనటువంటి మన బెజవాడ అనుకునే విధంగా ప్రజలందరూ కూడా అనుకునే విధంగా మార్చడమే కమ్యూనిస్టుల లక్ష్యంగా రాబోయే ఎన్నికలు మేము ఇక్కడ పనిచేయబోతున్నాము. ఈ 10 ఏళ్లలో రాష్ట్ర విభజన తర్వాత గతంలో మొదట 5 ఏళ్ళు ఉన్న తెలుగుదేశం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ కానీ విజయవాడ నగరాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఇది రాజధాని అని చెప్పి అమరావతిలో 1000 ఎకరాలు భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ భూము తీసుకొచ్చారు తప్ప ఒక స్పెక్యులేషన్ తోటి సామాన్యులు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎవరు కూడా ఒక సెంటు ఇంటి స్థలం కొనలేనటువంటి పరిస్థితి సృష్టించారు తప్ప రాజధాని అయితే అభివృద్ధి కాలేదు. రైతులు భూములు పోయినాయి, రాజధాని లేదు. ఎవరు దీనికి బాధ్యులు? రాజధాని యొక్క దుస్థితికి తెలుగుదేశం, వైసీపీ ఇద్దరు బాధ్యత వహించాలి. రైతుల భూములు లాక్కొని తెలుగుదేశం వాళ్ళ రైతులకు నష్టం చేస్తే ఆ రాజధాని ధ్వంసం చేసి మొత్తం అసలు రాజధాని లేకుండా చేసినటువంటి ఘనత వైసీపీ పార్టీది. అందుకని రాబోయే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన కూటమిని ఓడించాలి. వాళ్ళు ఈరోజు మన రాష్ట్ర ప్రయోజనాలు, విజయవాడ రాజధాని ప్రయోజనాలు గాలికి వదిలేసి ఈ మన ప్రజల్ని
ఢిల్లీకి తాకట్టు పెట్టినటువంటిది ఈ పార్టీలన్నీ కూడా ఈరోజు బీజేపీ ద్రోహం చేసి రాష్ట్రానికి అన్యాయం చేస్తే రాష్ట్రం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలుగుదేశం జనసేన వాళ్ళు ప్రకటించడం హాస్యాస్పదం. ఎవరైతే ద్రోహం చేశారో ద్రోహులతో పొత్తు పెట్టుకొని మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మీ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా మోడీ మద్దతుతో మూడోసారి ప్రధాని అయితే అభివృద్ధి చేస్తానని అడుగుతున్నాను. ఈ 5 ఏళ్లలో మోడీ ఈ రాష్ట్రానికి ఏం చేశాడు? 5 కాదు 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా. రాష్ట్ర విభజన తర్వాత మోడీ ఏం చేశాడో పవన్ కళ్యాణ్ ఒక్కటంటే ఒక ఉదాహరణ, మంచి ఉదాహరణ చెప్పమనండి ఇది చేశాడని. ఈ రకమైనటువంటి తప్పుడు భావాలతో అభిప్రాయాలతోటి ప్రజల్ని తప్పుదారి పట్టించడం ఎట్టి పరిస్థితుల్లో సహించం. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఢిల్లీకి ఈరోజు ఇక్కడ వీళ్ళు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఎక్స్పోజ్ చేసి వాళ్ళని ఎండగట్టి ఈరోజు ప్రజలందరినీ కూడా వామపక్షాల వెనకాల, కమ్యూనిస్ట్ పార్టీల వెనకాల, అలాగే బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక పార్టీలు మేము అందరం కూడా రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన, తెలుగుదేశం బీజేపీ కాంబినేషన్ పనికిరాజు ఈ రాష్ట్రానికి. వైసీపీ బీజేపీకి లొంగిపోయి రాష్ట్రాన్ని దివాళెత్తించింది. ఈ 2 కాంబినేషన్లు ఓడించి కమ్యూనిస్టుల్ని, వామపక్షాలని, లౌకిక పార్టీలని ఆదరించాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఈ వారం రోజులు ఇక్కడ సిపిఎం జనశంకారావం ఇక్కడ ప్రజల సమస్యలు వీధి వీధి తిరిగి పార్టీ నాయకత్వం బాబురావు నేతృత్వంలో కార్యకర్తలందరూ కూడా వీధి వీధి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి మీద పోరాడడానికి తర్వాత కార్యాచరణ రూపొందించడానికి ఈ వారం రోజుల పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రజలందరూ జయప్రదం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ రాజధాని నిధులు ఇస్తానని ఇక్కడికి వచ్చి రాజధానికి చెంబెడు నీళ్లు ఇక్కడ మట్టి పోసి మన ముఖాన్ని కొట్టిపోయినటువంటి మోడీ మొదటి ముద్దాయి. ఆ తర్వాత రాజధానికి ఏమైనా అభివృద్ధి అయిందా? స్పెక్యులేషన్, రియల్ ఎస్టేట్లో స్పెక్యులేషన్ తప్ప. ధరలు పెరుగుతున్నాయని ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి భూములు కొనుక్కొని ఈరోజు నెత్తి మీద చెంగేసుకొని కూర్చున్నారు చాలామంది మధ్యతరగతి. రికార్డు బొంబాయి, ఢిల్లీ, కాకపోతే ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా ఎక్కడికైనా పోయి వాడు బాగుపడగలరు. వాళ్ళు బ్యాంకులు డబ్బులు కూడా ఎగ్గొట్టేసినటువంటి మహానుభావులు ఈ విజయవాడ, గుంటూరు కేంద్ర రాజధాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళే లక్షల కోట్లు ఎగ్గొట్టినటువంటి మహానుభావులు. మరి సామాన్య ప్రజలకు ఏమిటి ఈరోజు ఇచ్చినటువంటి బహుమానం ఏమిటి? ధరలు